శుభమస్తు. శ్రీరామ జయం. సంసార ఘోర గహనే చరతో మురారే. నరసింహస్వామి వారిని కీర్తించిన, సింహాద్రి అప్పన్నను కీర్తించిన రెండు ఒకటిగానే మనం భావిస్తూ ఉంటాం. కానీ అప్పన్న అవతార స్వరూపం వేరు, సందర్భము వేరే. ప్రపంచమంతా కూడా ముగినిపోతున్నటువంటి నేపథ్యంలో సముద్రములో నుండి ఆ ప్రపంచాన్ని ఉద్ధరించినటువంటి వరాహస్వామి రూపమే ఈ సింహాద్రి అప్పన్న రూపం. అప్పారావు, అప్పారాయ శాస్త్రి, అప్పరామిరెడ్డి కులానికి, మతానికి, ధర్మానికి అతీతంగా ప్రతి ఇంట్లో కూడా ఒక అప్పల నరసమ్మ ఉండేటటువంటి నేపథ్యంలో, అప్పలరాయిని ఉండేటటువంటి ఆ నేపథ్యంలో ప్రతి ఇంట్లో కూడా ఒక ఆ శబ్దం అప్ప, పెద్ద, అన్న, అక్క అన్న రూపంలో మనం వాడుతూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మనకందరికీ కూడా పెద్దవాడైనటువంటి పరమాత్ముడిని అప్పలరాయునిగా స్తోత్రం చేద్దాం. అప్పల రూపంలో ఆ కొండపైన వేంచేపు చేసి ఉన్నటువంటి పరమాత్ముడి నిజరూప దర్శనం అత్యంత ఆశ్చర్యకరం. లక్ష్మీదేవి ఎప్పుడు వచ్చి చేరింది అన్న ప్రశ్న చేరగా, స్వామి రూపం వరాహ రూపం ఆననం, మానవ దేహం సింహం తోక, పాదాలు సంపూర్ణంగా కాకుండా పాదములకు దిగువ భాగం కనబడకుండా కొండతో కప్పివేయబడినట్లుగా ఉండేటటువంటి రూపంలో, ఎడమ చేతితో ధరించిన వస్త్రం అంచులు కుచ్చిళ్ళు సరిచేస్తూ, కుడి చేతిలో అమృతం పాత్ర పట్టుకొని గరుత్మంతుల వారికి అందించేటటువంటి రూపంలో ఉండేటటువంటి ఈ స్వామివారు దేవతలంతా కూడా స్తోత్రం చేసి స్వామివారిని ఇలా ఇక్కడే మీరు విజయం చేయవలసింది అని ప్రార్థించగా, దైవాన్ని ఎప్పుడు పూజించినా పురుషకారంగా ఒకటిగా అని కాకుండా స్త్రీ రూపాన్ని కూడా జతపరచి ఉభయంగా తయోహో అనే రూపంలో లక్ష్మీ నరసింహస్వామి వారిగా, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిగా, సీతా సమేత రామచంద్రుడిగా, పార్వతీ సమేత పరమేశ్వరుడిగా ఇలా అర్చించాలి. ఇది సనాతన ధర్మం బోధించేటటువంటి విషయం. కనుక ఆ చంద్రుడిని విడిచిపెట్టి వెన్నెల ఉండదు, వెన్నెల లేకుండా చంద్రుడికి గుర్తింపు లేదు, కాంతి తప్పనిసరి. ఇలా ఉభయంగా ఉండేటటువంటి వాక్కు అర్థము వలె భాషించేటటువంటి లక్ష్మీదేవి ఆ వెనువెంటనే వచ్చి పరమాత్ముడి చెంతన చేరడంతో ప్రజలంతా ఆనందించారు, దేవతలంతా పరమానంద భరితులయ్యారు. ఈ రూపాన్ని వెంటనే చందనంతో కప్పివేయగా లోకాలకన్నింటికీ కూడా శాంతి చేకూరింది. ఈ రూపంతో పరమాత్ముడు ప్రపంచానికి శాంతిని అందించేటటువంటి దైవంగా సంకల్పం చేసిన సనాతన ధర్మం అంతా నాదే, విశాల విశ్వంలో ఉండేటటువంటి హిరణ్యం స్వర్ణం అంతా నాదే అని ఆశించినటువంటి సోదరద్వయం హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, ఈ ఇరువురిని నియంత్రించినటువంటి శక్తులు రెండు రూపాలలో శ్రీమన్నారాయణ పరంధాముని యొక్క దివ్య శక్తులు. ఒకటి లక్ష్మీవరాహస్వామి వారు, రెండవది లక్ష్మీ నరసింహస్వామి వారు. ఈ రూపంలో అగ్రజ స్థానాన్ని అందించినటువంటి నేపథ్యంలో అప్పన్న అని మనమంతా పిలుచుకునే పరమదైవం మనకు శాంతిని కలిగించుగాక, ప్రపంచానికి మేలు కలిగించుగాక అనేటటువంటి నేపథ్యంతో మనం స్వామివారిని స్తోత్రం చేద్దాం. ఆస్తిక శక్తిని పెంచుకుందాం. ప్రపంచానికి ఆస్తిక ధర్మం తప్ప మరి ఒక ధర్మం లేదు అనే ప్రబోధం చేద్దాం. సనాతన ధర్మమే ప్రపంచానికి మూలం అనే సత్యాన్ని చాటి చెబుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.